హలో నమస్తే వెల్కమ్ టు ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్. ప్రేక్షకులందరికీ కూడా మార్నింగ్ న్యూస్కి స్వాగతం పలుకుతూ ఈరోజు మహాపత్రికతో మన ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్ని ప్రారంభిద్దాం. సో మహాపత్రికలో ఈరోజు మన టాప్ న్యూస్ చూసుకుంటే బీఆర్ఎస్కు మల్లారెడ్డి గుడ్ బై, పార్టీకి దూరంగా కాగానే నన్ను మర్చిపోతున్నారు అంటూ కార్యకర్త పుట్టినరోజు వేడుకలో వ్యాఖ్యలు చేసినట్టుగా మన ఇక్కడ మహాపత్రికలో టాప్ న్యూస్లో చూసుకోవచ్చు. దాంతోపాటుగా ఒకటి కూల్చితే 100 సమస్యలు కడతాం, ఫాతిమా కాలేజ్ అంశంపై అక్బరుద్దీన్ ఓవైసీ హాట్ కామెంట్స్ అనేటువంటి టాప్ న్యూస్ కూడా చూస్తూ ఉన్నాం. దాంతోపాటుగా ఓవైసీకి భయమేంటో చూపిస్తాం, బీజేపీ వస్తే కూల్చివేతలు ఖాయం, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అంటూ కూడా మనం ఈరోజు మహాపత్రికలో టాప్ న్యూస్లలో చూసుకోవచ్చు. ముందుగా బీఆర్ఎస్కు మల్లారెడ్డి గుడ్ బై అనేటువంటి వార్తలు ఈ మధ్య కాలంలో చాలా వినిపిస్తున్నాయి. ఎందుకంటే పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉండడం, అటు బీజేపీతోని సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాడు అని చెప్పేసి కొన్ని వార్తలు రావడం, దాంతోపాటుగా గతంలో మల్లారెడ్డి గారి కోడల్ని కూడా ఒక మీడియా ఛానల్ అడగడంతో కలవడంలో తప్పేముంది, బీజేపీ నాయకులని కలవడంలో తప్పేముంది అని చెప్పేసి వ్యాఖ్యానించడం, ఇదంతా చూస్తుంటే కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పార్టీకి దూరం కాగానే నన్ను మర్చిపోతున్నారు అంటూ కార్యకర్త పుట్టినరోజు వేడుకల్లో మల్లారెడ్డి చేశాడు వ్యాఖ్యలు. సరే ఈ వార్త పూర్తి వార్త ఏంటో చూద్దాం మనం. అసలు ఏమైంది మల్లారెడ్డికి? మరి ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చాలా కీలకంగా ఉన్నటువంటి నాయకుడు, మాజీ మంత్రి కూడా. నేను బీఆర్ఎస్ పార్టీకి దూరం కాగానే నన్ను మర్చిపోతున్నారు, గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు పార్టీ కార్యాలయానికి దూరంగా ఉంటున్న మల్లారెడ్డి ఓ కార్యకర్త బర్త్డే కేక్ కట్ చేయిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మల్లారెడ్డి, ఆయన కోడలు ప్రీతిరెడ్డి, కుమారుడు భద్రారెడ్డి ముగ్గురు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తూ బీజేపీతో సంప్రదింపులు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవల మల్లారెడ్డిపై కేసీఆర్ సీరియస్ అయ్యారన్న ప్రచారం నేపథ్యంలో మల్లారెడ్డి వ్యాఖ్యలు కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఏదైతే మల్లారెడ్డి పార్టీ ఇందాక నేను అన్నట్టు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం, దాంతోపాటుగా బీజేపీ నాయకులతో సత్సంబంధాలు మెయింటైన్ చేయడము, బీజేపీ పార్టీలో చేరబోతున్నారనేటువంటి వార్తలు బయటికి రావడంతో ఈ ఇష్యూ పైన, ఈ విషయం పైన కేసీఆర్ కూడా మల్లారెడ్డి పైన చాలా సీరియస్ అయ్యారట. అయితే సీరియస్ అయిన తర్వాత మల్లారెడ్డి కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాడు, ఏ కార్యక్రమానికి కూడా హాజరు కావట్లేదు. అసలు ఎన్నో రాస్తారు, ఒక బయట బీఆర్ఎస్ నాయకులు ప్రతిరోజు కూడా ఒక కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు, ఒక నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కానీ ఇందులోనూ కూడా మల్లారెడ్డి హాజరు కావడం లేదు. దానికి గల కారణం వచ్చే ఎన్నికల్లో తన కొడుకు భద్రారెడ్డి, తన కోడలు ప్రీతిరెడ్డి, అదేవిధంగా మల్లారెడ్డి కూడా ముగ్గురు కూడా పోటీ చేయాలనుకుంటున్నారట. మరి బీఆర్ఎస్ పార్టీలో అలా ఉండదు కదా, ఒకే కుటుంబానికి 1, 2, 3 సీట్లు టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో బీజేపీ పార్టీలో చేరబోతున్నారనేటువంటి వార్తలు కూడా చాలా వినిపిస్తూ ఉన్నాయి. ఆ మధ్యకాలంలో బీజేపీ నాయకులతో కూడా కలవడం జరిగింది, మాట్లాడడం జరిగింది రహస్యంగా అన్నట్టు కూడా మన వార్తలు బయటకు వచ్చేసినాయి. మరి ఈ నేపథ్యంలో నిన్న కార్యకర్త పుట్టినరోజు వేడుకల్లో ఆ కేక్ కట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేసిండు. నేను పార్టీకి దూరం కాగానే నన్ను మర్చిపోతున్నారు అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసిండు. అంటే డైరెక్ట్ ఆయన చెప్పేసిండు, నేను పార్టీకి దూరం కాగానే, అంటే దూరం అవుతున్నాడని చెప్పేసి డైరెక్ట్ ఆయన చెప్పేసిండు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చా, బీఆర్ఎస్ పార్టీలో చాలా కీలకంగా ఉన్నటువంటి మల్లారెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేయబోతున్నారా? ఒకనొక సందర్భంలో కేసీఆర్పై ఎవరు మాట్లాడినా, ఎవరు ప్రశ్నించినా దానికి రియాక్షన్ మల్లారెడ్డి నుండే వచ్చేది. మల్లారెడ్డి దానికి కౌంటర్ ఇచ్చేవాడు. అలాంటి మల్లారెడ్డి అటు బీఆర్ఎస్ అయినా, అదేవిధంగా కేసీఆర్ అంటే చాలా ఇష్టం, ప్రాణం అని చెప్పేసి చాలాసార్లు చెప్పిండు, దేవుడు అని చెప్పేసి చాలాసార్లు చెప్పిండు అసెంబ్లీలో కేసీఆర్ గురించి మాట్లాడుతూ. మరి అలాంటి దేవుడిగా భావించేటువంటి కేసీఆర్ని, ఆ పార్టీని విడిచిపెట్టి నిజంగానే మరి బీజేపీకి వెళ్ళిపోతున్నాడా? మరి ఇంతకీ ఏం జరిగింది? ఆయన పైన ల్యాండ్ కబ్జాలు అని చెప్పేసి, లేకపోతే ఆయన కాలేజీలు అని చెప్పేసి, లేదంటే ఇతర అక్రమ ఆస్తులు అని చెప్పేసి కొన్ని వస్తూ ఉన్నాయి కదా వార్తలు. మరి వాటిని తప్పించుకోవడానికి బీజేపీ పార్టీలో కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి సో అందులో చేరితే సేఫ్ అవ్వచ్చు అనేటువంటి ఉద్దేశంలో ఈ విధంగా చేస్తూ ఉన్నాడా? లేదంటే నిజంగానే వాళ్ళ కొడుకుని కోడల్ని రాజకీయంగా తీసుకురావడానికి బీజేపీ పార్టీలో చేరిపోతున్నాడా అన్నటువంటి వార్తలు కూడా చాలా వినిపిస్తూ ఉన్నాయి. మరి ఇందులో ఏది నిజమో కానీ ఈ మధ్య కాలంలో
ఖచ్చితంగా మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీకి చాలా దూరంగా ఉంటున్నాడు. ఏ కార్యక్రమాన్ని కూడా హాజరు కావట్లేదు. మరి బీఆర్ఎస్ నాయకులు కూడా ఈ విషయం గురించి మాట్లాడట్లేదు. మల్లారెడ్డి గారి గురించి కానీ ఎక్కడ ప్రస్తావన లేదు. మరి ఏం జరుగుతుంది వెనకాల? మరి ఇంకా వచ్చే ఎన్నికల్లో ఇంకా చాలా టైం ఉంది. మరి ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. మరి అప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటే ఒకవేళ తెలంగాణలో ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకోవాలి. మరి చూద్దాం. ఎందుకంటే మల్లారెడ్డి చాలా కూడా ఆచి తూచి అడుగు వేస్తూ ఉంటాడు ఏ విషయంలోనూ కూడా. మరి ఈ విషయంలో మరి ఇది కరెక్ట్ నిర్ణయం తీసుకుంటున్నాడా, లేదంటే ఇది ఆయన రాజకీయ జీవితానికి బ్యాక్ స్టెప్ కాబోతుందా? ఇప్పటివరకు ఆయన వేసిన స్టెప్పులన్నీ కూడా ముందడుగు వేసినాయి, అన్నీ సక్సెస్ అయినాయి. మరి ఇది ఏం జరగబోతుంది ఒకవేళ గుడ్ బై అని చెప్పేస్తే? ఎందుకంటే ఆయనే డైరెక్ట్ వచ్చి చెప్పేసిండు, నేను పార్టీకి దూరం కాగానే నన్ను మర్చిపోతున్నారు అందరని చెప్పేసి ఆయనే చెప్పేసిండు. మరి ఈ మాటల్లో ఆంతర్యం ఏంటి? అదేనట్టు కదా, పార్టీకి దూరంగా వెళ్ళిపోతున్నాడు, పార్టీకి రాజీనామా చేయబోతున్నాడు అటువంటి సంకేతాలు ఇవ్వకనే ఇచ్చేసిండు మల్లారెడ్డి గారు. చూద్దాం మరి బీఆర్ఎస్కు మల్లారెడ్డి గుడ్ బై అటువంటి క్వశ్చన్ మార్క్ తొలగేసి అది నిజం అవుతుందా, డాట్ పడుతుందా, ఫుల్ స్టాప్ పడుతుందా అన్నది మనం చూడాలి. ఓవైసీకి భయమేంటో చూపిస్తాం, బీజేపీ వస్తే కూల్చివేతలు ఖాయం, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్. ఫాతిమా విద్యా సంస్థల అధినేత ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీకి భయం ఏమిటో చూపిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న రాజకీయ అండతోనే ఎంఐఎం నేతలు చట్టాలను న్యాయస్థానాలను సైతం లెక్క చేయకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. హైకోర్టు విచారణలో ఉన్న అంశంపై ఓవైసీ కుటుంబం స్పందిస్తున్న తీరు ప్రజాస్వామ్య వ్యవస్థకే సవాల్గా మారిందని విమర్శించారు. చెరువుల పూర్తి నీటి మట్టం పరిధిలో నిర్మాణాలు జరిగాయన్న ఆరోపణలపై హైకోర్టు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ఎదురుదాడికి దిగడం దారుణమని బండి సంజయ్ అన్నారు. చట్టాన్ని గౌరవించాల్సిన ప్రజాప్రతినిధులే న్యాయ వ్యవస్థను ప్రశ్నించేలా వ్యాఖ్యలు చేయడం బాధ్యత రాహిత్యమని మండిపడ్డారు. ఎంఐఎం నేతలకు కోర్టులు చట్టాలపై గౌరవం కనిపించడం లేదని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చట్ట విరుద్ధంగా నిర్మించిన భవనాలపై ఎలాంటి రాజీ లేకుండా చర్యలు తీసుకుంటామని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఫాతిమా విద్యా సంస్థల నిర్మాణాలు కూడా అక్రమమని తేలితే చట్ట ప్రకారం కూల్చివేతలు తప్పవని హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుని చట్ట పాలన అంటే ఏమిటో చూపిస్తామని అన్నారు బండి సంజయ్ కుమార్. సో బండి సంజయ్ కుమార్ బీజేపీ పార్టీలో చాలా కీలకమైన వ్యక్తి. బీజేపీ పార్టీ తెలంగాణలో అంతో కొందో మారుమూల గ్రామాల్లో సైతం జెండా పట్టుకుంటున్నారంటే అది మోడీ చరిష్మతో పాటు బండి సంజయ్ ఇక్కడ కృషి పట్టుదల కూడా ఉంది. ఇది వాస్తవం, ఒప్పుకోవాలి. నేను బండి సంజయ్ గారు ఎప్పుడైతే రాష్ట్ర అధ్యక్ష పదవిని అలంకరించిండో అప్పుడు బీజేపీ పార్టీ తెలంగాణలో చాలా పుంజుకుంది. అంతేందుకు జిహెచ్ఎంసీలో హైదరాబాద్లో బల్దియా గడ్డపై మేయర్ పీఠంపై కూర్చున్నంత పనిచేసింది ఆయన అధ్యక్షుడు ఉన్నప్పుడు. ఆల్మోస్ట్ ఇది రికార్డ్ అయ్యేది. అంతేందుకు తెలంగాణలో ఇప్పటి వరకు మొట్టమొదటి మేయర్ పీఠం కైవసం చేసుకున్నటువంటి బీజేపీ తన సొంత ఊర్లోనే కరీంనగర్లో జరిగింది. కరీంనగర్ అనేది ఉద్యమాల గడ్డ, పోరాటాల గడ్డ. అక్కడ కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమం అనేది మొదలైంది కూడా కరీంనగర్లోనే. కేసీఆర్ ఎప్పుడైతే మలదశ ఉద్యమంలో నేను దీక్షకు కూర్చుంటా అని చెప్పేసి ఎప్పుడైతే బయలుదేరిండో అది కరీంనగర్లోని చీలగుట్లపల్లి ఉన్నటువంటి తన ఇంటి నుండే బయలుదేరిండు కేసీఆర్. అలాంటి బీఆర్ఎస్కు పట్టుకొమ్మ కరీంనగర్ అనేది, కాంగ్రెస్ పార్టీకి కూడా అక్కడ పట్టుకొమ్మనే. అలాంటి దగ్గర బీజేపీ పార్టీ అక్కడ మేయర్ పీఠంపై కూర్చునేలా చేసిండు బండి సంజయ్ కుమార్ గారు. సో ఏదైతే ఒకటి జరుగుతూ ఉంది, బీజేపీ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావాలంటే బండి సంజయ్ గారు లాంటి నాయకులకు అధ్యక్ష పదవి ఇవ్వడం ఇస్తే జరుగుతుంది పక్క. పుంజుకుంటే కనీసం అధికారంలోకి రాకపోయినా ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషిస్తుంది పక్క. ఇక లేదు, ఇక
సరే తప్పు లేదు, ఎందుకంటే సీనియర్ నాయకులు కిషన్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా లక్ష్మణ్ కుమార్ గారు కావచ్చు, ఇదంతా సీనియర్ నాయకులే. కానీ ఇప్పుడున్నటువంటి జనరేషన్లో, ఈ జెన్జీ యుగంలో మనం మాట్లాడే పద్ధతి కానీ మన స్పీచ్కి, ఇప్పుడు కేసీఆర్ ఉన్నారు, మాట్లాడితే పార్టీలకు అతీతంగా అందరూ టీవీలకు అతుక్కుపోయి చూస్తారు. ఆ స్పీచ్ అట్లా ఉండాలి, ఆ విధంగా మాట్లాడాలి. ఆ స్పీచ్ ఇచ్చే విషయంలో కావచ్చు, ఏదన్నా ఒక పోరాటం చేస్తే ఆ పోరాటం చేసే విషయంలో కావచ్చు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా వాస్తవంగా చెప్పాలి తెలంగాణలో ఏది 2018లో బీఆర్ఎస్ పార్టీ మరొకసారి గెలిచిన తర్వాత అప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని ఉద్యమాలు చేయలేదు, అన్ని పోరాటాలు చేయలేదు బీఆర్ఎస్ పార్టీ పైన. అన్ని చేసిండు, అన్నిసార్లు జైలుకి వెళ్ళాడు బండి సంజయ్ కుమార్ గారు. ఇది నిజంగా వాస్తవం. ఎన్నో అంటే రైతుల సమస్యలు అయితేనేమి, నిరుద్యోగ సమస్యలు అయితేనేమి, ఇట్లా ఏ సమస్య అయినా సరే అది ముందుకు వచ్చి ఆయన కరీంనగర్లో ధర్నాలు చేయడము, అరెస్టు కావడము, అర్ధరాత్రి ఇంట్లోకి దూరి మరి పోలీసులు ఆయన తీసుకెళ్లడము, పేపర్ లీకేజ్ పైన ఆయన అరెస్ట్ చేయడము, ఇట్లా చాలా చూసినాం. ఎన్నెన్నో విషయాలు జరిగినాయి. ఆయన కూడా ఎప్పుడు భయపడలేదు. అందుకే ఈరోజు ఆయన ఒక సామాన్య కార్యకర్త నుండి ఈరోజు కేంద్ర మంత్రి అయినంటే ఆయన కృషి పట్టుదల మాత్రమే. సో అక్కడ ఓవైసీ ఏదైతే అక్కడ ఉందో, సో మా బీజేపీ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మేము ఆ అక్రమ కట్టడాలను కూల్చేస్తాం, మేము భయపడము. కాంగ్రెస్ పార్టీ అయితే అక్కడ ఎంఐఎంకి ఆ మద్దతుతోనే ఈరోజు ఎంఐఎం పార్టీ ఆ విధంగా చేస్తూ ఉంది, అక్రమ కట్టడాలు కడతా ఉంది. అదే మా ప్రభుత్వం వస్తే అలా ఉండదు, ఎక్కడికి కూల్చేస్తామని చెప్పేసి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది బండి సంజయ్ కుమార్ గారు. బండి సంజయ్ కుమార్ గారు లాంటి నాయకులు కావచ్చు బీజేపీలో, అదేవిధంగా తర్వాత ఫస్ట్ ఆప్షన్ ఆయన అంటే నా ఉద్దేశంలో, ఎందుకంటే నేను చూసిన ఇన్ని రోజులు బీజేపీ పార్టీ తెలంగాణ కాబట్టి చెప్తా ఉన్నాను. బండి సంజయ్ కుమార్ గారు లాంటి నాయకుడు ఫస్ట్ ఆప్షన్, ఆ తర్వాత ఎంపీ అరవింద్ గారు లాంటి నాయకులు, ఇట్లాంటి వాళ్ళు ఉంటేనే అంటే కొంచెం యంగ్గా కాస్త ముందుకు దూసుకెళ్ళడం, ఆ స్పీచ్తో అదరగొట్టడం, ఇలాంటి వారికి అయితేనే పార్టీకి కాస్త భవిష్యత్తు ఉంటుంది అనేది నా ఉద్దేశం. ఆ తర్వాత ఆప్షన్ రాజా సింగ్ లాంటి వాళ్ళు. చూద్దాం మరి ఏమవుతుందో. నెక్స్ట్ అధ్యక్ష పదవి మరి ఎవరికి ఇస్తారు, ఎందుకంటే ఇంకొక 2 సంవత్సరాలు మళ్ళీ ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికలకు రావాలంటే ఖచ్చితంగా ఒక యంగ్ అండ్ డైనమిక్ నాయకుడు, భయం అంటే తెలియని నాయకుడు బీజేపీ పార్టీలో అధ్యక్షుడు అయితేనే ఇది పాసిబుల్ అవుతుందని నా ఉద్దేశం. చూద్దాం మరి ఎవరికి ఇస్తారో. మరి ఒక్కటి కూల్చితే 100 సంస్థలు కడదామని చెప్పేసి అక్బరుద్దీన్ ఓవైసీ కామెంట్ చేయడం జరిగింది. మా విద్యా సంస్థలను కూల్చివేస్తామని అంటున్నారని, ఒక సంస్థను కూల్చేస్తే 100 విద్యా సంస్థలు కడదామని చంద్రయానగుట్ట ఎమ్మెల్యే ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. విద్యా సంస్థలను ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసు అన్నారు. మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారని, ఇలాంటి బెదిరింపులు గతంలో చాలానే చూశామన్నారు. మీ బెదిరింపులకు మేము లొంగమని హెచ్చరించారు. మేము అవినీతికి పాల్పడలేదని, ఇలాంటి మోసాలు చేయలేదన్నారు. మా విద్యా సమస్యలు ఉన్నా లేకపోయినా విద్యార్థులకు చదువు చెప్పిస్తామని చెప్పారు అక్బరుద్దీన్ ఓవైసీ. సో మరి ఇప్పుడు ఇలాంటి అవినీతి పాల్పడకపోతే ఈ స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అక్బరుద్దీన్ గారు. ఇలాంటి అక్రమ కట్టడాలు కానీ, ఇలాంటి అక్రమంగా నిర్మాణాలు కానీ చేయకపోతే మీరు ఈ స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇలాంటి తప్పు చేయకపోతే మీరు అంటే ఆ కాలేజ్ ఏదైతే కట్టిన ప్లేస్ ఉందో అది న్యాయబద్ధంగా చట్టబద్ధంగా కట్టి ఉంటే మీ జోలికి ఎవరు కూడా రారు. అసలు అక్కడ టచ్ కూడా చేయలేరు ఎవరు కూడా. టచ్ చేస్తే కూడా అది వాళ్ళకే మైనస్ అవుతుంది, మీకే సపోర్ట్ చేస్తారు. ఒకవేళ అక్కడ మీ తప్పు లేకుండా వాళ్ళు కూల్చేస్తే, ఒకటి కూల్స్తే మేము 100 కడతామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి అవినీతి చేయలేదు, మేము ఎలాంటి అక్రమంగా కట్టలేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఒకవేళ అవినీతి అక్రమంగా కట్టకపోతే ఈ స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదని నా భావన. ఒకవేళ కరెక్ట్గా మీరు న్యాయబద్ధంగా కట్టి కూల్చేస్తే అందరూ మీకే సపోర్ట్ చేస్తారు పార్టీలకు అతీతంగా. అది తప్ప అని చెప్పేసి, ఎందుకంటే విద్య అందించడం అనేది అది ఒక అద్భుతమైనటువంటి ఒక దాన్ని ఏమంటారు, ఒక గొప్ప విషయం. విద్యను 10 మందికి పంచడం అంటే ఒక గొప్ప విషయం. మీరు అలాంటి ఒక బృహత్తర కార్యాన్ని ఎంచుకున్నారు. మీరు చదువు చెప్తారు చాలామంది కూడా విద్యార్థులకు.
సో అట్లా కావాల్సుకొని వచ్చి అటాక్ చేస్తే అది తప్పు, ఎవరైనా సరే అది తప్పని చెప్పేసి అందరూ చెప్పేస్తారు పార్టీలకు అతీతంగా. ఎందుకంటే చట్టం అందరికీ ఒకేలాగా పనిచేయాలి. ఒకవేళ మీది న్యాయబద్ధంగా లేకపోతే కూల్చేస్తారు, పక్కా న్యాయబద్ధంగా లేకపోతే పక్కా కూల్చేస్తారు. ఒకటి కూల్చితే 100 కడతామంటే 100 సంస్థలు కట్టుకోండి. ఆ 100 సంస్థలు కూడా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఉన్న దగ్గర కట్టుకుంటే 100 కాదు 1000 అయినా కట్టుకోవచ్చు. న్యాయబద్ధంగా చట్టబద్ధంగా లేకుండా అక్రమంగా కట్టింది ఒకటైనా సరే అది తప్పు అని చెప్పేసి నా ఉద్దేశం. త్వరలో స్థానిక ఎన్నికలు, అన్ని చోట్ల గెలవాల్సిందే, కుప్పం నుండి సీఎం చంద్రబాబు పిలుపు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయని, వాటన్నింటిలోనూ టీడీపీ నేతృత్వంలోని కూటమి అభ్యర్థులు గెలవాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు సహా స్థానిక సంస్థలన్నింటినీ కూటమే కైవసం చేసుకోబోతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం కార్యకర్తలకు సమాజంలో మంచి పేరు, గుర్తింపు ఉందని, దానికి భంగం కలిగేలా ఎవరు ప్రవర్తించకూడదని హితవు పలికారు. తన సొంత వర్గం కుప్పంలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు 3వ రోజు పార్టీ శ్రేణులకు కీలక దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో పార్టీ యంత్రాంగం, ప్రభుత్వ అధికారులు, పోలీసులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలోని సో మొత్తానికి అయితే ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు అంటే క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను అధికారులకు వివరించి ప్రజా సమస్యలను పరిష్కరించేలా చొరవ తీసుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గత 5 ఏళ్ల పాలన 2019-24 రాష్ట్రానికి ఒక పీడకల వంటిదని, ఆ సమయంలో కుప్పం నియోజకవర్గంలో కూడా ప్రశాంతతను దెబ్బతీయాలని నాటి పాలకులు విఫలయత్నం చేశారని చంద్రబాబు విమర్శించారు. గొడ్డలి పార్టీ కుట్రల పట్ల కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, కుప్పంలో ఎవరైనా రౌడీజం చేయాలని చూస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఇకపై పనితీరు ఆధారంగానే పదవులు ఉంటాయని, నియామకాల్లో ఎలాంటి మొహమాటాలకు సిఫార్సులకు తావు ఉండదని తేల్చి చెప్పారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించబోమని భరోసా ఇచ్చారు. మరి ఇది భరోసా ఇవ్వడం వరకేనా? మరి పార్టీ ఆ టైం వరకు ఇచ్చినాక వచ్చిన తర్వాత లాబింగ్ చేసుకొని వేరే పార్టీ నుండి వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇస్తారా? చాలా అదే జరిగింది అన్ని పార్టీలో. గతంలో ఇక్కడ తెలంగాణ కూడా అన్ని పార్టీలు అదే జరిగింది. వాడు కష్టపడ్డది ఒకడు, తీరా వచ్చిన తర్వాత ఎన్నికలు వచ్చేసరికి ఇతర పార్టీ నుండి వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చారు. మరి చంద్రబాబు గారు కూడా అదే చెప్తా ఉన్నారు. మరి వాస్తవంగా కష్టపడ్డ కార్యకర్తలకి ఇస్తారా లేదంటే విస్మరిస్తారా అన్నది కూడా చూడాలి. సో పక్కా కార్యకర్తలకే టికెట్ ఇవ్వాలి ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే. దాంతోపాటుగా ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులే కూటమి అభ్యర్థులే గెలుస్తారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో. అన్నీ మనమే గెలవాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఇందులో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా అటు కూటమిలో ఉన్నటువంటి బీజేపీ, జనసేన, టీడీపీ. సో బీజేపీ అంటే థర్డ్ ప్లేస్లో అనుకోండి అక్కడ ఆంధ్రాలో, టీడీపీ, జనసేన. మరి ఇప్పుడు టీడీపీకి ఎన్ని గ్రామ పంచాయతీలు ఇస్తారో, అభ్యర్థులు గెలిచే విషయంలో సర్పంచ్ అభ్యర్థులను నిల్చోబెడతారో, మరి జనసేనకు కూడా అంతే మందిని నిల్చోబెడతారా అనేది కూడా చూడాలి. లేదంటే ఏదైతే గత ఎన్నికల్లో వాళ్ళు ఇన్ని నిల్చొని లేదా జనసేనకు 21 ఇచ్చినట్టు మరి ఇందులో కూడా ఏదైనా తక్కువ చేస్తారా? ఇప్పుడు జనసేన పార్టీ ఒక పరిపూర్ణమైనటువంటి రాజకీయ పార్టీకి ఎదిగింది ఆంధ్రప్రదేశ్లో. ఈజీగా తీసుకోనికి లేదు ఆ పార్టీని. సో ఇక్కడ మరి ఖచ్చితంగా టీడీపీకి ఎంతమంది అభ్యర్థులు నిల్చోబెడతారో సర్పంచ్గా, వార్డు మెంబర్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, జనసేన పార్టీకి కూడా అంతే మందిని వార్డు మెంబర్లుగా, సర్పంచులుగా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీలో నిల్చోబెట్టాలి. లేదంటే కూటమి ఉన్నటువంటి ఏదైతే పార్టీలు ఉన్నాయో ఆ పార్టీల మధ్య చీలిక వచ్చే అవకాశాలు బాగా ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లోనే బయటపడతాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ పేట చాలామంది కొంతమంది నెగిటివ్ ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు 150, 160 పోటీ చేస్తే నువ్వు 21లో పోటీ చేస్తావా అని చెప్పేసి కొంతమంది అసంతృప్తితో ఉన్నారు. మరి అలాంటివన్నీ కూడా
తొలగించుకోవడానికి పవన్ కళ్యాణ్ గారికి ఇలాంటి ఒక మంచి అవకాశం అనుకోవాలి. సో ఇలాంటి సమయంలోనే చంద్రబాబు దగ్గరికి వెళ్ళి సో టీడీపీ ఎంతమంది అభ్యర్థులు నిల్చోబెడుతున్నారో మేము కూడా అంటే ఇప్పుడు ఒక కాన్స్టిట్యుయెన్సీ ఉందనుకోండి, ఎగ్జాంపుల్ కుప్పమే అనుకుందాం. కుప్పంలో ఒక 200 గ్రామాలు ఉన్నాయనుకోండి. ఆ 200 గ్రామాల్లో 80 మంది సర్పంచులు టీడీపీ నుండే మరొక 80 మంది జనసేనకి ఇవ్వాలి అభ్యర్థులను. ఆ తర్వాత 40 అనేది మిగతా మిత్రపక్షం ఏది బీజేపీ ఉంది కాబట్టి కూటమిలో బీజేపీకి ఇంకో 40 ఇవ్వండి, బరాబర్ సెట్ అయిపోతాయి. అట్లాగా అని చెప్పేసి వీళ్ళు 100 నిల్చొని వీళ్ళకి 50 ఇచ్చి వాళ్ళకి 50 ఇస్తా అంటే అది చీలికలు వస్తాయి పార్టీల మధ్య. సో ఆ గ్యాప్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత టీడీపీ పైన ఉంది. ఎందుకంటే ప్రస్తుతం టీడీపీ పార్టీ అక్కడ అధికారంలో ముఖ్యమంత్రిలో ఉన్నారు కాబట్టి హైయెస్ట్ వాళ్ళదే కాబట్టి సో అక్కడ పవన్ కళ్యాణ్ అవసరం చంద్రబాబు గారికి ఎంతైనా ఉంది కాబట్టి ఇలాంటి మిస్టేక్ చేయొద్దని చెప్పేసి ఆయన ఆలోచించుకోవాలి చంద్రబాబు గారు. రేవంత్ లేఖాస్త్రం, మెట్రోపై భేటీ నిర్ణయాలు అమలు కావట్లే, కేంద్ర మంత్రులు ఖట్టర్ కిషన్ రెడ్డిలకు సీఎం లేఖలు, ఎస్బీఐ క్యాప్స్ నియామక ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి లేఖాస్త్రం స్పందించారు. హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ విస్తరణకు అవసరమైన అనుమతులు త్వరితగతిన మంజూరు చేయడంతో పాటు తొలి దశ మెట్రోను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి సో ఈ మెట్రో ఇది ఏవైతే ఉందో అది బాగా ప్రతిరోజు కూడా ఒక చర్చకు వస్తూ ఉంది. మనోహర్ లాల్ ఖట్టర్ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డికి విడివిడిగా లేఖలు రాసి ప్రాజెక్టు పురోగతిపై వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత నెల 23, 24 తేదీలలో కేంద్ర మంత్రులతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రి తన లేఖల్లో ప్రస్తావించారు. మెట్రో తొలి దశ ఆస్తుల విలువ నిర్ధారణ, అధిక వడ్డీ రుణాల పునర్వ్యవస్థీకరణ, 2వ దశ విస్తరణకు అవసరమైన దీర్ఘకాలిక ఆర్థిక వనరుల సమీకరణలపై సమగ్ర అధ్యయనం నిర్వహించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వ నోడల్ సంస్థ ఎస్బీఐ క్యాప్స్కు అప్పగించేందుకు అంగీకారం కుదిరిందని గుర్తు చేశారు. అయితే ఈ ప్రక్రియలో భాగంగా ఎస్బీఐ క్యాప్స్కు అప్పగించాల్సిన విధి విధానాలను ఇప్పటివరకు ఖరారు చేయలేకపోవడం, అధికారిక నియామకంలో ఆలస్యం చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ జాప్యం కారణంగా మెట్రో తొలి దశ నిర్వహణలో అనిశ్చితి నెలకొనడమే కాకుండా 2వ దశ వివరాత్మక ప్రాజెక్టు నివేదికల ఆమోదం, నిధుల సమీకరణ ప్రక్రియలు కూడా ఆలస్యం అవుతున్నాయని వివరించారు. ప్రాజెక్టు అమలు మరింత ఆలస్యమైతే నిర్మాణ వ్యయం గణనీయంగా పెరిగే ప్రమాదం ఉందని ముఖ్యమంత్రి హెచ్చరించారు. హైదరాబాద్ నగర భవిష్యత్తు ప్రజా రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుంటే మెట్రో 2వ దశ విస్తరణ అత్యంత కీలకమని, ఇందులో ఎలాంటి జాప్యానికి అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఎస్బీఐ క్యాప్స్కు నియామక ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయాలు వేగంగా అమలయ్యేలా చూడాలని ఇద్దరు కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి కోరారు. అయితే దీంతో మెట్రో తొలి దశను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియను పూర్తి అవడంతో పాటు 2వ దశ విస్తరణ పనులకు కూడా వేగం చేకూరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసిండు. ఏదైతే ఇప్పుడు తొలి దశ ప్రాజెక్టును మెట్రోను స్వాధీనం చేసుకొని అదేవిధంగా 2వ దశ మెట్రో విస్తరణ కూడా చేయాలన్నటువంటి ఉద్దేశంలో ప్రస్తుతం రేవంత్ సర్కార్ చూస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన కేంద్ర మంత్రులకు మనోహర్ లాల్ ఖట్టర్ అదేవిధంగా మన కిషన్ రెడ్డి ఇద్దరు కేంద్ర మంత్రులకు ఆయన మెసేజ్ చేయడం లేఖలు రాయడం జరిగింది. సో ఇవి జరుగుతున్నాయి, ఇవి ఉన్నాయి. సో ఖచ్చితంగా మీరు ఎంత త్వరగా అంత చేస్తే నిర్మాణ పనులు అంత వేగంగా అయిపోతాయి, మీరు జాప్యం చేస్తే చాలా ఆలస్యం అవుతాయని చెప్పేసి అందులో లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడు 2వ దశ విస్తరణ అంటే ఇప్పటికీ మొదటి దశలో మనకు హైదరాబాద్లో మెట్రో అయితే ఉన్నది. కానీ కొన్ని ప్రాంతాలు ఇప్పుడు బంజారా హిల్స్ కావచ్చు, జూబ్లీ హిల్స్ కావచ్చు, అటు మియాపూర్ బయట శేర్లింగంపల్లి కావచ్చు, పటాన్ చెరువు కావచ్చు, అటు గచ్చిబౌలి సైడు ఈ రూట్లలో లేదు ఏది మెట్రో. అయితే 2వ దశ విస్తరణ కూడా చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడైతే హైదరాబాద్లో ఎక్కడెక్కడైతే మెట్రో లేదో
ఆ ప్రాంతంలో సైతం మరొకసారి రెండో దశ మెట్రో పనులను నిర్మాణ పనులు ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన లేఖ రాయడం జరిగింది కేంద్ర మంత్రులకు. ప్రభుత్వ భూమి 100 కోట్లు 22A ఉన్న ఆగని అక్రమ నిర్మాణాలు కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ డోంట్ కేర్, ఫిర్యాదు చేసినా పట్టించుకొని వైనం, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ స్పందించాలంటున్న స్థానికులు. ఇది కథ. ఇంత మంచి క్లియర్గా అనిపిస్తూ ఉంది. ఆ కోర్టు పరిధిలో ఉన్నా కూడా డోంట్ కేర్. కోర్టు పరిధిలో ఉన్నప్పుడు మన దాన్ని న్యూట్రల్గా అంటే ఆపేయాలి అక్కడికి. ఆ కోర్టు నుండి అది ఏదో ఒకటి రెస్పాండ్ రియాక్షన్ వచ్చే వరకు. కానీ అక్కడ అట్లా లేదు. జరుగుతున్నాయి పనులన్నీ కూడా. షేర్లింగంపల్లి మండలం కానామేట్లో అక్రమ నిర్మాణదారులు పెట్టరేగిపోతున్నారు. సర్వే నెంబర్ 11/33, 11/34లలో సుమారు 4,000 చదరపు గజాల స్థలాన్ని ఆక్రమించి అడ్డగోలుగా బహుళంతస్తుల నిర్మాణాలు సాగిస్తున్నప్పటికీ అటు రెవెన్యూ ఇటు టౌన్ ప్లానింగ్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మాణాలు సాగిస్తున్నారంటూ కొందరు ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు స్పందించలేదని, ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన అధికార యంత్రాంగం అటువైపు కన్నెత్తి చూడలేకపోవడంతో 100 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం అవుతున్నాయని బహిరంగ విమర్శలు వెలువెత్తుతున్నాయి. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇది కథ. కానామేట్ సర్వే నెంబర్ 11/33, 11/34లో సుమారు 4,000 చదరపు గజాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అడ్డగోలుగా బహుళంతస్తు నిర్మాణాలు సాగిస్తున్నప్పటికీ రెవెన్యూ టౌన్ ప్లానింగ్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం బహిరంగ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిషేధిత భూమి ప్రభుత్వ భూములని 22A కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ డోంట్ కేర్ అంటూ అక్రమ నిర్మాణదారులు పేటరేగిపోతూ నిర్మాణాలు సాగిస్తున్నారు. 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి దురాక్రమణకు గురవుతుంటే ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు ఎవరికైనా సరే ఇలాంటి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నప్పుడు లైట్ తీసుకొని పాపం ఎలాంటి ఏది లేక ఏదో దగ్గర గూడేసుకున్నటువంటి వారిని ఆ జేసీబీలతో తీసి పడేసి వాళ్ళని పంపించడం అనేది చూస్తే ఎవరికైనా కోపం వస్తుంది. విమర్శలు ఆటోమేటిక్గా వస్తాయి. ఖచ్చితంగా అధికారులు ఎందుకు రెస్పాండ్ అవుతలేరు? అధికారులు మా దగ్గర మనం చూసినాం, అక్రమంగా ఏది కట్టినా ఏది చేసినా కూడా తీసి పారేస్తున్నారు కదా. మరి ఇలాంటి పెద్ద పెద్ద వాడికి ఎందుకు అలా అధికారులకు కనిపించదు? ఇది షేర్లింగంపల్లి కానామేట్లో 11/33 కావచ్చు, 11/34లలో సుమారు 4,000 చదరపు గజాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అడ్డగోలుగా కడుతున్నారట. మరి అక్కడ అధికారులు ఏం చేస్తున్నారు? స్థానిక అధికారులు, ఇక్కడ స్థానిక నాయకులు ఏం చేస్తూ ఉన్నారు? అంటే డబ్బులు ఇచ్చి కమ్మేస్తే ఎవరైనా ఎక్కడైనా ఏదైనా కట్టుకోవచ్చు. హైదరాబాద్లో ఏ నాయకుడి పర్మిషన్ అవసరం లేదు, ఎవరు ఏమన్నా కూడా మనకు అవసరం లేదు. అది కోర్టు పరిధిలో ఉన్నా కూడా డోంట్ కేర్. అంటే ఎంత యథేచ్ఛగా ఈ ఆధునిక యుగంలోనూ టెక్నాలజీ ఇంత వచ్చిన తర్వాత కూడా ఇంత దారుణంగా వాళ్ళు అక్రమాలు చేస్తూ ఉన్నారంటే ఏంటి? అది డబ్బే కదా. డబ్బు ఉందన్నటువంటి భావనతో కదా అంత చేస్తున్నారు వాళ్ళు. డబ్బులుంటే ఏదైనా చేయొచ్చు అన్నట్టు. డబ్బులు లేనాడు అంటే డబ్బులు ఉన్నాడు ఇంకా మీదకి అవుతాడు, డబ్బులు లేనాడు అంత ఇంకా కిందికైనా. అధికారులు ఖచ్చితంగా ఏదైతే షేర్లింగంపల్లి ఉన్నటువంటి కానామేట్ సర్వే నెంబర్ 11/33, 11/34 ఈ అక్రమ కట్టడాలు ఏదైతే ఉందో దానిపైన ఒకసారి మీరు సర్వే చేసి మరి అది అక్రమమా కాదా అనేది మీరు చూసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇన్ని రోజులు జరుగుతూ ఉంది, ఇంత దారుణంగా బహిరంగ విమర్శలు వస్తూ ఉన్నాయి. అది అక్రమమే ఖచ్చితంగా. మనం ఇక్కడ చూపిస్తూ ఉన్నాం, మహాపత్రికలు డేట్తో సహా అన్నీ చూపిస్తూ ఉన్నాం. అది పక్కా ఇక కోర్టు పరిధిలో ఉన్నటువంటి దాన్ని కూడా చూపిస్తూ ఉన్నాం. అన్నీ ఉన్నాయి, అన్నీ మొత్తం కూడా అక్రమంగానే కట్టారు. మరి ఎందుకు అనిపిస్తలేదు? ఖచ్చితంగా అక్కడ స్థానిక అధికారులు రెస్పాండ్ అయ్యి వారిపైన చర్యలు తీసుకోవాలి. ఏదైతే 11/33, 11/34 కట్టుతున్నారో ఆ నిర్మాణాలను ఖచ్చితంగా ఆపేయాలి అని చెప్పేసి మనం కోరుకుందాం. టౌన్ ప్లానింగ్ అధికారుల మజాక. ఖరీదైన ప్రాంతం హైటెక్ సిటీ,
సుమారు 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిలో జిహెచ్ఎంసీ నుండి ఎటువంటి అనుమతులు లేకుండా భారీ ఎత్తున బహుళంతస్తుల నిర్మాణాలు వ్యాపార సముదాయాల కోసం నిర్మిస్తుంటే అడ్డుకోని చర్యలు తీసుకోవాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ టౌన్ ప్లానింగ్ అధికారులు స్పందించి ప్రభుత్వ భూమిలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణంపై చర్య తీసుకొని ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలి అని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అధికారులు స్పందించుకుంటే కోర్టును ఆశ్రయిస్తామని వారు పేర్కొంటున్నారు. ఇంకో ఇదంతా కూడా ఉన్నది చూడండి, వాళ్ళ కథ, వాళ్ళ కార్కారణ, వాళ్ళ అక్రమాలు. నీళ్లు నింపితే పెను ప్రమాదం, దిగువ ప్రాంతాల్లోని గ్రామాలు కొట్టుకుపోయే అవకాశం. మీ తప్పుల వల్లే కాళేశ్వరానికి ఈ దుస్థితి. మీడియా సమావేశంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇప్పుడు నిన్న ఒక పెద్ద రచ్చరాముడు జరిగింది. కాళేశ్వరం పైన వాళ్ళు పోతాను వీళ్ళు, వీళ్ళు పోతాను వాళ్ళని అడ్డుకున్నారు బీఆర్ఎస్ నాయకులని. పోలీసులతో వాగ్వాదం, పెద్ద రచ్చరామూల అయింది. నీళ్లు నింపితే పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంది, దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలను కూడా కొట్టుకుపోతాయి, ఇదంతా బీఆర్ఎస్ తప్పిదం వల్ల ఇదంతా జరిగిందని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. కాళేశ్వరం వల్ల ఎంతోమంది రైతన్నల గోస తీర్చడమని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సీఎం మంత్రుల చిత్రపటాలకు కంది శ్రీనివాసరెడ్డి పాలాభిషేకం. తెలంగాణలో ప్రభుత్వం ఖరీఫ్ సీజన్కు సంబంధించి రైతు భరోసా నిధులను విడుదల చేసి మాట నిలబెట్టుకుందని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన క్యాంపు కార్యాలయ ఆవరణలో పార్టీ శ్రేణులతో కలిసి సంబరాలు జరిపారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని అన్నారు. రైతులకు భరోసానిస్తూ పెట్టుబడి సాయం అందించిందన్నారు. రైతులకు రుణమాఫీ చేయడంతో పాటు ఎకరానికి 12,000 రూపాయల రైతు భరోసా అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. రైతు భరోసా డబ్బుల ఖాతాలు జమ కావడంతో రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ గిమ్మ సంతోష్రావు, జైనాథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ అశోక్ రెడ్డి, నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి, మునిగిల విఠల్, దాసరి ఆషన్న, ఎంఏ షకీల్, గడ్డం జగదీశ్వర్ రెడ్డి, విఠల్ తదితరులు పాల్గొన్నారు. కంది శ్రీనివాసరెడ్డి గారు ఆడ ముఖ్యమంత్రి, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు ముగ్గురి కూడా పాలాభిషేకం చేస్తూ ఆయన క్యాంప్ కార్యాలయం ముందు నిన్న సంబరాలు జరిపారు కార్యకర్తలతోని, స్థానిక నాయకులతోని. ఎందుకంటే ఖరీఫ్ సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా నిధులను వారు ఇచ్చినట్టుగా నిలబెట్టుకున్నారని చెప్పేసి ఈ నేపథ్యంలో వారు ఈ సంబరాలు జరుపుకున్నారు. సో కంది శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ అక్కడ. సో అక్కడ ఆ ప్రాంతంలో, ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పథకాలను ప్రజలకు చేరవేసే విషయంలో ఆయన ఎప్పుడు ముందుంటారు. ఇలాంటి కార్యక్రమంలో ఆయన ఎప్పుడు కూడా చురుగ్గా పాల్గొంటారు. మొన్న ఎస్ఐఆర్ వచ్చింది, ఏది ఓటర్ ప్రక్రియ కార్యక్రమం. ఆ ప్రక్రియ గురించి కూడా ప్రతి కాన్స్టిట్యుయెన్సీ ఏదైతే అక్కడ ఉందో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో ఆయన కార్యకర్తలతో ఎవరైతే ఉంటారో వాళ్ళు బిఎల్ఏలతో మాట్లాడుతూ అవగాహన కల్పించిండు. ఓటు యొక్క ప్రాముఖ్యత, ఓటు మన ఆయుధం అని చెప్పేసి ఓటు విషయాలను కూడా ఆయన ప్రతి ఊర్లో తిరిగి అందరికి కూడా అవగాహన కల్పించిండు. ఇట్లా దాంతోపాటుగా ఇందిరమ్మ ఇల్లు ఉందనుకోండి, అర్హులెవలు అనర్హులెవలు ఆ లెక్క మొత్తం తీసి అనర్హులకు వెంటనే ఆ లిస్ట్ అవుట్ చేసుకొని ఈ అనర్హులు ఉన్నాడు, ఈయనకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా రాలేదా, ఒక వచ్చిందంటే టిక్ పెడతాడు. ఇంకొక అతను ఉన్నాడు పలానా మల్లయ్యకు, ఈయనకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా, ఈయనకు ఎలాంటి ఇల్లు లేదు, ఇలాంటి వెనకాల ఏమి లేవు, మరి ఈయన అర్హుడే, మరి ఈయనకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా లేదా అని చెప్పేసి కంది శ్రీనివాసరెడ్డి గారు ఆలోచిస్తారు, చూస్తారు. రాలేదనుకో ఈ టిక్కు పెడతాడు. టిక్కు పెట్టి ఎందుకు రాలేదు అని చెప్పేసి అక్కడ స్థానిక నాయకులను, అదేవిధంగా స్థానిక సర్పంచ్ని అడుగుతాడు. ఆ స్థానిక అధికారులను పిలిచి ఎందుకు రాలేదు, ఫలానా మల్లయ్య అనే వ్యక్తికి ఇందిరమ్మ ఇల్లు అర్హుడు, ఎందుకు రాలేదు అని చెప్పేసి అడిగి ఆయనకు మళ్ళీ ఇల్లు శాంక్షన్ అయ్యేంత వరకు కూడా ఆయన ముందుండి పోరాటం చేస్తాడు కంది శ్రీనివాసరెడ్డి గారు. ఇలాంటి విషయాలు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నటువంటి పథకాలను ప్రజలకు చేరవేయడము,
అన్ని విషయాల్లో కూడా ఆదిలాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఎప్పుడు కూడా చురుగ్గా పాల్గొంటారు అన్నిట్లోనూ కందు శ్రీనివాసరెడ్డి గారు. సో ఈ ఏదైతే రైతు భరోసా నిధులను విడుదల చేసినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రులకు ఆయన క్యాంపు కార్యాలయం ముందు పాలాభిషేకం చేసి నిన్న సంబరాలు జరుపుకోవడం జరిగింది కందు శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా ఆయన అనుచరగణం అంతా కూడా. ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది ఈ అవార్డ్స్ని. సో సెలబ్రేటింగ్ ఎక్సలెన్స్ హానరింగ్ అచీవ్మెంట్ అని చెప్పి చూస్తూ ఉన్నాం. రికగ్నైజింగ్ అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ హాస్పిటల్స్, డాక్టర్స్, మెన్ అండ్ ఉమెన్, బిజినెస్ మెన్ అండ్ ఉమెన్ అని చెప్పేసి. అయితే ఎవరైతే వైద్య రంగంలో అలుపెరిగని వైద్య సేవలు అందించి పేషెంట్స్ని మంచిగా చూసుకుంటారో అలాంటి డాక్టర్స్ని గుర్తించడం, మంచి మంచి ఆసుపత్రులను అంటే మంచి ఎలాంటి నెగిటివ్ లేకుండా మంచి మంచి హాస్పిటల్స్ ఉంటాయి కదా, పాజిటివ్ ఉన్నటువంటి హాస్పిటల్స్ని గుర్తించడం, వారు గుర్తించి వారికి అవార్డు ప్రదానోత్సవం చేయడమే ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. గతంలో తెలంగాణలో చేసినాం, పెద్ద సక్సెస్ అయింది ఏఎన్ఎన్ మహా అవార్డ్స్. దాంతోపాటుగా ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అక్కడ రాష్ట్రంలో ఎవరైతే డాక్టర్లు మంచిగా సేవలు అందించారో వాళ్ళని గుర్తించడం, మంచి హాస్పిటల్ని గుర్తించడం, అదేవిధంగా ఎవరైతే బిజినెస్లో మెట్టు ఎక్కి పై స్థాయికి వచ్చినటువంటి వారి వ్యాపారవేత్తలను గుర్తించి వారికి అవార్డ్స్ ఇవ్వడం అనేది ఈ ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో తెలంగాణలో సక్సెస్ అయింది. అప్పుడు కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ కేంద్ర మంత్రి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు అవార్డుని ప్రదర్శన చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కంది శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా సిఇఓ రామచంద్రరావు గారు, అదేవిధంగా మేనేజ్మెంట్ అందరూ కూడా హాజరై ఆ డాక్టర్లకు, ఆ వ్యాపారవేత్తలకు కూడా ఈ అవార్డ్స్ ప్రదర్శన చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ మరొకసారి ముందడుగు వేసింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఉన్నటువంటి మంచి డాక్టర్లను గుర్తించడం, మంచి హాస్పిటల్ని గుర్తించడం, మంచి వ్యాపారవేత్తలను గుర్తించి వారికి అవార్డ్స్ ఇవ్వడం అనేది ఇప్పుడు ఇవ్వబోతున్నారు. సో ఇది కూడా గ్రాండ్ సక్సెస్ అవుతుందని చెప్పేసి ఆశిద్దాం. హార్ముజ్ జలసంధిని దాటిన 15 ఎరువుల నౌకలు అని చెప్పేసి చూస్తూ ఉన్నాం. సరఫరాకు ఎలాంటి డోకా లేదన్న కేంద్రం అని చెప్పేసి మనం ఇక్కడ వార్త కూడా చూసుకోవచ్చు. మెల్బోర్న్లో బీఆర్ఎస్ ఆస్ట్రేలియా సన్నాహక సమావేశం. కేటీఆర్ పర్యటన కోసం ఆస్ట్రేలియా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. బీఆర్ఎస్ ఆస్ట్రేలియా వ్యవస్థాపక అధ్యక్షుడు కాసల నాగేందర్ రెడ్డి అని చెప్పేసి మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. దాంతోపాటుగా వారం రోజులు ప్రాజెక్టును కేసీఆర్కు అప్పగించండి అని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నారు కేటీఆర్ గారు. చూద్దాం మరి ఏమవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అయితే చాలా అంటే చాలా బలంగా వినిపిస్తూ ఉంది. అక్కడ ఎస్ఐఆర్ ప్రక్రియను నిబంధనల మేరకు పారదర్శకంగా నిర్వహించాలని చెప్పేసి వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పిలుపునిచ్చారు. సో ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది చాలా కొనసాగుతుంది. దీనిలో అందరూ కూడా పాల్గొని ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు నమోదు చేసుకోవాలి. మీ ఓటు అనేది పోకుండా చూసుకోవాలి. మీ పేరు తొలగిస్తే ఎందుకు తొలగించారని చెప్పేసి వెళ్ళి మీ ఓటు హక్కును మీరు సంపాదించుకోవాలని చెప్పేసి చెప్తా ఉద్దేశమే ఈ ఎస్ఐఆర్. ఆరోగ్యమే మహాభాగ్యం. వ్యవసాయ బావిలో 1 గంట ఈత కొట్టిన మంత్రి జూపల్లి. ఇది ఒక రికార్డ్ అట. ఒక మంత్రి అంటే నాన్ స్టాప్గా 1 గంట సేపు ఈత కొట్టడం అనేది ఒక రికార్డ్ అట. అయితే ఆ రికార్డు నిన్న మన మంత్రి జూపల్లి కృష్ణారావు గారు నెలకొల్పారు. సో ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పేసి చెప్తూనే ఆయన నిన్న వ్యవసాయ బావిలో ఈత కొట్టడం జరిగింది. కొల్లాపూర్లో ఆరోగ్యమే మహాభాగ్యం అన్న నానుడిని ఆచరణలో సూచిస్తూ పర్యాటక సంస్కృతి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఫిట్నెస్పై తనకున్నటువంటి మక్కువను చాటుకున్నారు. ఆదివారం ఉదయం కొల్లాపూర్ శివార్లోని తన వ్యవసాయ క్షేత్రంలో ఉన్న బావిలో ఆయన గంట పాటు ఈత కొట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మనిషి సంపాదించే సంపద కంటే ఆరోగ్యమే అతిపెద్ద పెట్టుబడి అని పేర్కొన్నారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో వ్యాయామాన్ని ఒక భాగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతిరోజు కనీసం గంట పాటు యోగా, ధ్యానం, వాకింగ్, జాగింగ్, రన్నింగ్ లేదా స్విమ్మింగ్ వంటి శారీరక శ్రమతో కూడిన పనులు చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయన సూచించారు. వ్యాయామం కేవలం శరీర దారుఢ్యానికే కాకుండా ఒత్తిడిని దూరం చేసి మానసిక ఉల్లాసాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన చెప్పారు. ఒక మంత్రి ఉన్న తర్వాత ఆయన భూమిలో, ఆయన పొలం వద్ద, ఆయన బావిలో ఆయన నిన్న దిగి గంట సేపు ఆయన
ఈత కొట్టడం జరిగింది. సో ఈత కొడుతూ ఈత కొట్టడం వల్ల లాభాలు ఏంటి అంటే ఈతనే కాదు, వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, యోగా కానీ, ధ్యానం కానీ ఇలాంటివన్నీ చేస్తే అటు శారీరక దృఢంతో పాటు ఇటు ఒత్తిడిని కూడా దూరం చేస్తాయని చెప్పేసి మంత్రి చెప్తా ఉన్నారు. సో మనకు జూపల్లి కృష్ణారావు గారు మామూలుగా అంటే చూడ్డానికి మామూలుగా అనిపిస్తూ ఉంటారు. అయితే నిన్న బావిలోకి దిగి ఈత కొట్టడంతో ఒక్కసారి అందరూ షాక్ అయ్యారు. మళ్ళీ గంట సేపు నాన్ స్టాప్గా ఈత కొట్టిండు అందులో. సో ఇది అంటే డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు కదా, సో అట్లా అన్నట్టు. అంటే మనం ఒక మనిషిని మామూలుగా చూసి మనం ఏది కూడా అంచనా వేయలేం. మొన్న మనం చూసినాం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు యోగా డే రోజు ఆయన యోగాసనాలు వేస్తే పిచ్చలు అయిపోయారు. వయసు 76 కానీ ఫిట్నెస్ మాత్రం 26 అని చెప్పేసి ఎవరు కూడా అసలు ఊహించలేదు చంద్రబాబు గారిని ఆయన ఆ విధంగా చేస్తూ ఉంటే. అంటే హెడ్ నీళ్ళు డౌన్ చేసి కాళ్ళు పైకి లేపి ఇట్లా ఆ విధంగా అంతసేపు ఉండడం అనేది మామూలు విషయం. 76 ఏళ్ళ వయసులో అవన్నీ చేసిండు ఆయన, చేసి చూపించిండు, అందరూ పిచ్చలు అయిపోయారు. అట్లనే మన జూపల్లి గారు కూడా నిన్న గంట సేపు బావిలో దూకి అలా ఈత కొట్టి గంట సేపు నాన్ స్టాప్గా ఈత కొట్టిండు. అంటే వీళ్ళు ఎక్కడ మంత్రి గారి ఫిట్నెస్ మామూలు ఉండదు. మామూలుగా సవాల్ విసుకుంటారుగా, చల్ రా చూసుకుందాం అని. వీళ్ళు ఎక్కడ మంత్రి జూపల్లి గారితో పెట్టుకుంటే ఇక ఆయన ఫిట్నెస్ ముందు ఎవరు రారు కావచ్చు మరి. అంటే ఆయన ఆ విధంగా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తా ఉన్నారు. గంట సేపు బావిలో దిగి ఈత కొట్టినట్టే మామూలు విషయం కాదు. ఫిట్నెస్ ఈ విధంగా చూసుకుంటే ఆయన ఫిట్నెస్ మంచి స్ట్రాంగ్గా ఉన్నట్టే. సో ఇక ఆయనతో ఎవరైనా ఛాలెంజ్ పెట్టుకుంటే చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆయనతోని ఛాలెంజ్ పెట్టాలన్నట్టుగా. జర్నలిస్ట్ వీరన్నను పరామర్శించిన బెల్ మేనేజర్. కారేపల్లి మండలం పరిధిలోని బీకే తాండా గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ అజ్మీర వీరన్న తల్లి అజ్మీర ఈరి ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న హైదరాబాద్ మేనేజర్ గుగ్లోతు రవి ఆదివారం మృతురాలి నివాసానికి వెళ్లి చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. జర్నలిస్ట్ వీరన్నకు సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. బెల్ మేనేజర్ రవి వెంట సీనియర్ జర్నలిస్ట్ బాలు, రామ్కి తదితరులు ఉన్నారంట. రాష్ట్రంలో ప్రతి రంగాన్ని అభివృద్ధి చేస్తాం, ఉద్దేశపూర్వకంగా విపక్షాలు బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేకానంద అని చెప్పేసి ఇక్కడ వార్త చూసుకోవచ్చు. నేడు జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం అని చెప్పేసి వార్త చూస్తున్నాము. సరుకు ఇబ్బంది లేకుండా హెల్ప్ డెస్క్ అని చెప్పేసి వార్త చూసుకోవచ్చు. మొయినాబాద్లో సంకలన ముద్రణకు రవీందర్ కవిత ఎంపిక అని చెప్పేసి చూస్తూ ఉన్నాం. మందమరిలో కడుపు నొప్పి భరించలేక వివాహిత ఆత్మహత్య అని చెప్పేసి చూస్తూ ఉన్నాం. కుషాయిగూడలో నాకు నిజంగా కొన్ని వార్తలు అంటే ఈ వార్త అని కాదు, కడుపు నొప్పి భరించలేక చనిపోయారని చెప్పేసి చాలా వార్తలు వస్తాయి. నిజంగా జరుగుతుందా? అంటే కడుపు నొప్పి భరించలేక సరే జరిగినే కావచ్చు, ఆ నొప్పి భరించలేక ఎవరో కూడా ఎక్కడ దగ్గర. కానీ చాలామంది చనిపోవడం, మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, చనిపోతే కడుపు నొప్పి భరించలేక చనిపోరని చెప్పేసి అనడం అనేది అది కాస్త ఆలోచించాల్సిన విషయంలాగా అనిపిస్తుంది. మరి అది ఏదో కారణాల వల్ల చనిపోయిన తర్వాత దీన్ని పెద్ద బయటికి వేసుకొని బయటపడడం ఎందుకని చెప్పేసి అందరూ మాట్లాడుకొని మరి ఆ విధంగా పోలీసు వాళ్ళకి చెప్తే ఆ విధంగా రాస్తారా? ఈ విషయం అంటున్నా, కుషాయిగూడ విషయం అంటున్నా, నేను మామూలుగా అంటున్నా. కడుపు నొప్పి భరించలేక చనిపోవడం నాకు ఇప్పుడు డౌట్ కాదు, ఎప్పటి నుండి డౌట్. చాలా నాకే కాదు, చాలామంది కూడా కడుపు నొప్పి భరించలేక చనిపోవడం ఏంది? ఇప్పుడు కడుపు నొప్పి భరించలేక కొంతమంది విషం తాగుతారు అని చెప్పేసి వార్తలు వస్తాయి కదా. మరి కడుపు నొప్పి కంటే ఆ విషం తాగిన తర్వాత అది కలిగించిన నొప్పి ఇంకా దారుణంగా ఉంటుంది. మరి అది కూడా ఆలోచించకుండా ఆ విషయం ఎట్లా తాగుతారు అనేది డౌట్. కడుపు నొప్పి భరించలేక చనిపోవడం అనేది ఈ వార్తలు చాలా వస్తాయి. ఇది డౌట్, చాలా చిన్నప్పటి నుండి ఒక డౌట్ ఉండే నాకు. కడుపు నొప్పి భరించలేక యాసిడ్ సేవించిందట మళ్ళీ వివాహిత. కడుపు నొప్పి కంటే యాసిడ్ మింగితే అంటే ఆ నొప్పి భరించలేదు, మరి యాసిడ్ తాగితే ఇంకా దారుణంగా ఉంటుంది నొప్పి అనేది. ఏ విధంగా ఆమె ఊహించుకోలేదా, ఆలోచించలేదా? ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జవహర్ నగర్ బాలాజీ నగర్లో పోతరవేణి అనుష భర్త ప్రవీణ్ ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. ప్రవీణ్ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు.
గత కొంతకాలంగా అనూష కడుపు నొప్పితో బాధపడుతూ అవస్థలు ఎదుర్కొంటుంది. ఈ నెల 4న కడుపు నొప్పి మరింత తీవ్రతరం కావడంతో ఇంట్లోనే యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకుందట. మరి గత కొంతకాలంగా అనూష యాసిడ్తో బాధపడుతున్నప్పుడు మరి ఆమె చెప్పే ఉంటుంది కదా ఇంట్లో వాళ్ళకి, ఆ కడుపు నొప్పి భరించలేక, ఇప్పుడు నొప్పి భరించలేక ఆమె చనిపోయిందంటే ఆ నొప్పిని బయట పెడితే చెప్తుంది కదా. మరి గత కొంతకాలంగా కడుపు నొప్పి అన్నప్పుడు వాళ్ళ భర్త ఎందుకు ప్రవీణ్ సాఫ్ట్వేర్ ఆయన ఎందుకు పట్టించుకోలేదు మరి అంటే అన్న అనుమానాలు కూడా చాలా వస్తాయి ఇందులో. ఇప్పుడు అనుష విషయంలో నేను తప్పు పట్టట్లేదు, ఆమె కడుపు నొప్పి భరించలేకనే చనిపోయిందని అనుకుందాం, చనిపోయిందని చెప్పేసి వార్త వచ్చింది ఓకే. కానీ మరి గత కొంతకాలంగా ఆమె కడుపు నొప్పి భరించలేక అవస్థ పడుతున్నప్పుడు ఆ భర్త ప్రవీణ్ ఎందుకు పట్టించుకోలేదు అన్నది కూడా చాలా మందిలో అనుమానం కలుగుతుంది. గమనించిన భర్త ప్రవీణ్ అనూషను దగ్గరలోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించడంతో మరో దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందింది. ఈ మేరకు అనూష తల్లిదండ్రులు జవహర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సో మరి ఇది ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా ఫిర్యాదు చేసిరట. మరి ఇందులో నిజాలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఆమె కడుపు నొప్పి భరించలేక గత కొంతకాలంగా ఇబ్బంది పడేది. అన్ని రోజులు పట్టించుకునే భర్త యాసిడ్ తాగానే వెంటనే తీసుకుపోయి హాస్పిటల్లో చేర్పించుడేంది. మరి ఇదేదో కడుపు నొప్పి భరించలేక నొప్పి పడుతున్నప్పుడు తీసుకుపోతే అయిపోయాయి కదా, ఇంత కథ కాకపోయాయి కదా. సో ఇందులో నిజాలు ఏంటో కూడా పోలీసులు గుర్తించి అందులో ఈ కేసు విషయంలో చూడాలని చెప్పేసి కోరుకుందాం. ఓటీటీలోకి వస్తున్న సింగ్ గీతం. సో పెద్ద దిగ్గజ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస గారి పైన సినిమా. సో సింగ్ గీతం అని చెప్పేసి అది ఓటీటీలోకి వచ్చేస్తుందట. సో అది ఆశించిన స్థాయిలో థియేటర్లో నడవలేదు సినిమా. సో మరి ఓటీటీలోకి వస్తుంది. ఓటీటీలో కూడా మరి మంచిగా నడవాలని చెప్పేసి ఆశిద్దాం. ప్రశ్న రావణ అరెస్ట్పై ట్వీట్ వార్. ఇక ఈ ప్రకాష్ రాజ్ వర్సెస్ బండ్ల గణేష్. ప్రకాష్ రాజ్ ఏమో అటు ప్రశ్న రావణ్కి సపోర్టు, బండ్ల గణేష్ ఏమో ఇటు పవన్ కళ్యాణ్ సపోర్టు. గతంలో ఇద్దరి మధ్యలో కూడా చాలా నడిచినాయి లొల్లి. పవన్ కళ్యాణ్ విషయంలో నేను ప్రశ్నిస్తే నీకెందుకురా, నీది ఏ ఊరు అసలు, ఇది కర్ణాటకనా, తమిళనాడా, తెలంగాణ, ఆంధ్రనా, నీది ఏ ఊరు ఫస్ట్ అసలు, నువ్వు ఎందుకు ప్రశ్నిస్తావు, నీకు ఏ అవసరం అని చెప్పేసి ఆ మధ్యకాలంలో చాలా ఇద్దరి మధ్యలో ట్వీట్ వార్ జరిగింది. అయితే మరొకసారి ఈ ప్రశ్న రావణ విషయంలో ఇద్దరి మధ్యలో ట్వీట్ వార్ జరుగుతూ ఉంది. చూద్దాం దీనికి ముగింపు ఎక్కడ పడుతుందో. శామ్ సరికొత్త చరిత్ర అని చెప్పి చూస్తూ ఉన్నాం. సో అలనాటి సావిత్రిని చాలామంది పోలుస్తారు సమంతని. ఆమె చేసేటువంటి క్యారెక్టర్స్ కావచ్చు, సినిమాలో నటన కావచ్చు, ఆమె ఒదిగిపోయే తీరు కావచ్చు, ఆ కథల్ని ఎంచుకునే విషయంలో కావచ్చు. సో సావిత్రిని సమంతతో పోలుస్తుంటారు కొంతమంది. ఫ్యాషన్తో ఫిదా చేసిన రిద్ధి అని చెప్పి చూస్తా ఉన్నాం. యువ నటి రిద్ధి కుమార్ మరోసారి తన స్టైల్ లుక్తో ఆకట్టుకుంది. సింపుల్ ఫ్యాషన్ హంగులతో మేళవిస్తూ యువతకు సరికొత్త స్టైల్ స్టేట్మెంట్ అందించింది. సో ముందుగా ఇలాంటి మోడలింగ్ చేసి ఆ తర్వాత చాలామంది కూడా ఫ్యాషన్ ఇట్లా చేసి తర్వాత సినిమాలోకి అడుగు పెడతా ఉంటారు. 2027 సంక్రాంతికి వెంకీ కళ్యాణ్ రామ్ సందడి అంట. సో ఇది ఖచ్చితంగా హిట్ కాబోతుంది. ఇప్పటి వరకు ఓటమి లేనటువంటి డైరెక్టర్ ఈ సినిమాని తీయబోతున్నారు. సో వెంకటేష్ అదేవిధంగా కళ్యాణ్ రామ్ ఇద్దరు నటించబోతున్నారు. అనిల్ రావుపూడి డైరెక్టర్. అనిల్ రావుపూడి అంటే మనకు తెలుసు F2, F3, మనశంకర వరప్రసాద్, సంక్రాంతికి వస్తున్నాం, పటాస్, ఇవన్నీ కూడా అటు కామెడీ, ఎంటర్టైన్మెంట్, అదేవిధంగా ఎమోషన్, డ్రామా అన్నీ ఉంటాయి. సో ఇప్పుడు మల్టీ స్టారర్ వెంకటేష్ అదేవిధంగా కళ్యాణ్ రామ్ ఇద్దరి మధ్యలో వస్తూ ఉంది సినిమా. చూద్దాం మరి ఎట్లా నడుస్తుందో. నో చెప్పడం నేర్చుకోవాలి కాజల్ అగర్వాల్ చెప్తా ఉంది. మరి ఇది ఏ విషయంలో చెప్తా ఉంది అన్నది కూడా మనం చూసుకోవాలి. సో ఇవి ఈరోజు మార్నింగ్ న్యూస్ అప్డేట్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం చూస్తున్నామనండి ANN